స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వదినమ్మ 4వ భాగం. నా చెవులతో నేను విన్నది ఒట్టిదలా అవుతుంది అని కోపంతో అవని చేతిలో ఉన్న పకోడీల ప్లేట్ విసిరి కొడుతుంది. ఆ శబ్దానికి అందరూ నవ్య గది దగ్గరికొస్తారు. ఏవైందమ్మాయి? ఏవీ లేదత్తయ్యగారు, నా చెయ్యి జారి పకోడీల ప్లేట్ కింద పడిపోయిందిలేండి అని కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తుంది అవని. నవ్య మొహం తిప్పుకొని బయటికి వెళ్ళిపోతుంది. మరి నవ్యెందుకు కోపంగా ఉంది? అది వేరే కాలేజీ విషయంలే మామయ్య గారు. అంతేనా? నువ్వేమైనా దాస్తున్నావా అవని? అబ్బే అదేం లేదండి. కాని అవని ఏదో విషయం దాస్తుంది అని కాస్త అనుమానంగా చూస్తారు సూర్య, మీనాక్షి, దామోదరం. కాని ఏమీ అడగకుండా మౌనంగా ఉంటారు. అది అర్థమవుతుంది అవనికి. ఓ రోజు సూర్య, అవని ఇద్దరూ సినిమాకి వెళ్తారు. నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా అవని? ఏంటో అడగండి, చెప్తాను. నీకు మా చెల్లికి మధ్య గొడవేంటి? అయ్యో అలాంటిదేమీ లేదండి. ఉందని నాకు తెలుసు. ఆ రోజు మా అమ్మా నాన్న ఉన్నారని సైలెంట్గా ఉండిపోయాను. ఏవండి, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుండడం చాలా సహజం. వాటిలోకి మగవాళ్లు జోక్యం చేసుకుంటే అవి పెద్దదవుతాయి. నిజంగా అంత పెద్ద సమస్యే నేను తీర్చలేనిదే అయితే మీకు చెప్పకుండా ఉంటానా? మీకు మాటిస్తున్నాను, నా వలన మీకు ఎప్పటికీ ఎటువంటి ఇబ్బంది రానివ్వను. థ్యాంక్స్ అవని అని భార్య వైపు కృతజ్ఞతగా చూస్తాడు సూర్య. మరోపక్క ఇంట్లో సూర్య, అవని లేనప్పుడు కూతురిని పిలిచి అడుగుతారు మీనాక్షి, దామోదరం. ఏంటి నువ్వు వదిన గొడవ పడుతున్నారు? ఏ విషయం గురించి? నేనా రోజు పెళ్ళాపమంటే మీరు నా మాట విన్నారా? ఇప్పుడు మీ ఇద్దరూ గొడవ పడ్డానికి పెళ్ళాపడానికి సంబంధమేంటమ్మా? ఉంది నాన్న. ఆవిడగారు ఇప్పుడు కోడలుగా వచ్చి మన నెత్తిమీద కూర్చుంది. పెళ్లి మండపంలో జరిగిన అవని వాళ్ల అక్క, అమ్మ మాట్లాడుకున్న విషయం మొత్తం చెప్తుంది నవ్య. అది విని దామోదరం, మీనాక్షి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అలాగా? నిజమా? నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నావు. మరి మన ఇంటికొచ్చినప్పటినుండి బాగానే ఉంది గదా? అదంతా ఒట్టి నాటకం. ఆ విషయం మీదనే నేను తనతో గొడవ పడుతున్నాను. మీకెవరికీ చెప్పొద్దు అన్నట్టు నన్ను వేడుకుంటుంది. ఇన్నాళ్ళు కోడలు మంచిదనుకున్నావు, ఇలాంటిదనుకోలేదు. అందుకే మన ముగ్గురం కలిసి వద్దిన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి, గెంటేయాలి. లేదంటే మనకి ప్రమాదం వస్తుంది. అలాగే నాకు నా కూతురు ముఖ్యం. మనం బాగుండడం ముఖ్యం. పరాయి ఇంటి ఆడపిల్ల అదలా పోతే నాకెందుకు? అంతే. అవసరమైతే మన అబ్బాయికి మనకి అనుకూలంగా మన చెప్పు చేతల్లో ఉండే వేరే అమ్మాయిని తీసుకొచ్చి మళ్లీ పెళ్లి చెయ్యొచ్చు. ఈ విషయం మీ ఇద్దరికి కూడా తెలిసినట్టు ఆవిడకి తెలియనివ్వకండి. మీరు ఎప్పట్లాగే ఉండండి. అప్పుడే మనం తనని దెబ్బ కొట్టగలం. అలాగేనమ్మా? అలాగే అలాగే. ఒకరోజు అవని తన పుట్టింటికొస్తుంది. ఏమే చెల్లి, ఎలా ఉంది మీ అత్తగారింట్లో? అంతా నీ కంట్రోల్లోనే ఉందా? నేను చెప్పినట్టు చేస్తున్నావా? చేస్తున్నానులే, అంతా నా కంట్రోల్లోనే ఉందిలే అంటుంది అవని అయిష్టంగా. ఏంటే అలా డల్గా అంటావు? మీ మరదలేమంటుంది? నువ్వు చేసిన పనికి తనకి నేనంటే చాలా కోపంగా, అసహ్యంగా ఉంది. నా పట్ల ఇష్టం లేకుండా ప్రవర్తిస్తుంది. నేనేం చేశానే? ఆ రోజు పెళ్లి మండపంలో నువ్వు మాట్లాడిన మాటలు తను వింది. వింటే నువ్వు మనకొచ్చిన బాధేమిటి? విషయం బోధపడింది కాబట్టి అది నీతో జాగ్రత్తగా నడుచుకుంటుంది. ఏకనుండైనా జాగ్రత్తగా నడుచుకోవడం మాట పక్కనుంచితే తను నన్ను చూస్తేనే శత్రువును చూసినట్టుగా చూస్తుందమ్మా. అయితే దాన్నింట్లో నుంచి పంపించే టైం వచ్చేసింది. ఎవడో ఒక పనికి మాల్నాడిని చూసి కొట్టబెట్టి పెళ్లి చేసి పంపించేసే. మరి నువ్వలా ఎందుకు చేయలేదమ్మా నా విషయంలో, అక్క విషయంలో? నా బిడ్డలకి నేనలా ఎందుకు చేస్తానే? వాళ్ల జీవితం పాడైపోదు? నా మరదలు కూడా నాలాంటి ఒక ఆడపిల్లే కదమ్మా. మరి నన్నెలా చేయమంటావు? నీలాగే వాళ్ళమ్మకు కూడా తన కూతుర్ని ఏ ఇబ్బందులు లేకుండా సంసారం బాగా జరిగే ఇంట్లో మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటుంది కదా. ఏంటే నీ మరదలి మీద తెగ ప్రేమ పొంగిపోతుంది? మరి ప్రేముండదా ఏంటి? తను నా భర్తకి చెల్లెలు. మా అత్తయ్యగారి తదనంతరం ఆ ఇంటికి పెద్ద దిక్కుని నేనే కదా. పుట్టింటి తరపున నా మరదలికి జరపాల్సిన మంచి చెడులు, తన బాగోగులు చూసుకోవాల్సిన విధి నాదే కదా. అందుకే వదినని వదినమ్మ అంటారు. అలాంటప్పుడు నవ్యని మంచింటికి కోడలి చేయటం వదినమ్మగా నా బాధ్యతే కదా. ఏమిటే పూర్తిగా మారిపోయి మాట్లాడుతున్నావు? నేను మారిపోలేదు. మీరే
మారిపోయి మాట్లాడుతున్నారు. ఇందాకే కదా అన్నావు, నీ మరదలు నిన్ను అసహించుకుంటుంది, నీపై కోపంగా ఉంది, నిన్ను శత్రువులా చూస్తుందని. మరిప్పుడేమో ఇదంతా చెప్తున్నావు. దానికి కారణం లేకపోలేదు కదా. మనం ఆ రోజు అలా మాట్లాడుకుని ఉండకపోతే తను అలా ఉండేది కాదు. తప్పు మనం చేసి తననంటే ఎలా? అత్తింటి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి. అత్తింటి వాళ్ళ మనసుని ఎలా అర్థం చేసుకోవాలని నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా? నీకంటే ముందు అత్తారింటికి వెళ్ళిన దాన్ని నేను, అది గుర్తుంచుకో. కాని ఉపయోగం ఏమిటక్కా? నీ భర్త అత్తమామలతో గొడవలు పడి ఇక్కడికొచ్చి నువ్వు సాధించిందేమిటి? ఆనందంగా ఉన్నావా? అమ్మకు కూడా కనీస ఆలోచన లేదు. కన్న కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటే ఎలాగని. ఎలాగోలా ఇద్దరికి నచ్చచెప్పి కూతురు సమస్యని పరిష్కరించి కాపురానికి పంపించాల్సిన బాధ్యత కూడా లేదు. ఏమిటే, పిల్లొచ్చి తల్లి వెక్కిరించినట్టు నిన్నగాక మొన్న అత్తారింటికి పోయిన దానివి పట్టుమని 6 నెలలు అనుభవం కూడా లేదు. అత్తింటి సంసార బాధ్యతల్లో ఆరితేరిన దాన్ని నాకే నీతులు చెప్తున్నావు. నీతులు చెప్పటానికి కావలసింది అనుభవం కాదమ్మా, జ్ఞానం. ఆరితేరి ఏం ఉద్ధరించావు? నీ అత్తారింటిని 3 ముక్కలు చేశావు. నీ మరదల్ని పట్టించుకోవడమే మానేశావు. నాన్నని నీవైపు తిప్పుకొని అన్న చెల్లెలిని విడదీశావు. చూడవే, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చేసేదంతా కరెక్టే. నీ బొంద కరెక్ట్. నీలోనే చాలా తప్పులు పెట్టుకుని మీ అత్తింటి వాళ్ళని అంటూ నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ముందు ఆ విషయం తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అవని. ఒక్కసారిగా అవని అలా మాట్లాడేసరికి షాక్లో ఉండిపోతారు రేణుక, భ్రమరాంబ. ఒకరోజు స్పందన కోసం వాళ్ళింటికెళ్తుంది నవ్య. స్పందన వదినైన జ్యోతి, ఎవరు కావాలమ్మాయి? స్పందన లేదా అండి? ఆ పనికి మాలింది ఎక్కడుందో చూసుకోవడమేనా ఏంటి నా పని? ఆ పెరట్లో ఎక్కడో ఉండుంటది, చూసుకో. స్పందన చెప్పింది నిజమే. వాళ్ళ వదిన మహా శాడిస్ట్లాగా ఉంది అనుకుంటూ పెరట్లోకి వెళ్తుంది నవ్య. హాయ్ నవ్య. హాయ్ స్పందన. ఏంటి ఇలా వచ్చో? ఈరోజు నాకు మా వదినికి మధ్య పెద్ద గొడవవుతుందనుకున్నాను. త్రుటిలో తప్పిపోయింది. అలాంటి మంచి అవకాశాన్ని ఎందుకు వదిలేశావు? ఆవిడ దుమ్ము దులపాల్సింది. నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. కాని తెలివిగా విషయాన్ని తప్పించేసింది. ఈ వదినలంతే. వాళ్లకనుకూలంగా ఉండే గొడవని పెద్ద చేస్తారు, వాళ్లకనుకూలంగా లేకపోతే గొడవని డైవర్ట్ చేస్తారు అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు మీనాక్షి కుటుంబం మీనాక్షి పుట్టింటి తరపున దూరపు బంధువైన రాఘవయ్య కొడుకు పెళ్లి ఫంక్షన్కి వెళ్తారు. అక్క, నా కొడుకు పెళ్లికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. కోడల వైపంతా కనుక్కున్నావా తమ్ముడు? మొత్తం కనుక్కున్నానక్క. నా కోడలు బంగారం. బంగారమో లేక బంగారం ముసుగులో ఉన్న నకిలీనో ఇంట్లో అడుగుబెట్టాక కొన్నాళ్ళకి అర్థం అవుతుందిలే తమ్ముడు అని అవనిని చూస్తూ అంటుంది మీనాక్షి. అదేంటి అత్తయ్యగారు నన్ను చూస్తూ అంటున్నారు? ఏంటో ఈ మధ్య కోడళ్ళు మహా ముదుర్లులాగా ఉన్నారు బామర్ది. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకలా ప్రవర్తిస్తారు అని దామోదరం కూడా అవని వైపు చూస్తూ అంటాడు. అది కూడా గమనిస్తుంది అవని. అత్తింటిని నాశనం చేయడానికి కోడళ్ల రూపంలో దాపరెత్తారు. మగపిల్లల్ని కన్నవాళ్ల కర్మ అదంతా. అత్తగారు మామగారు తనని ఉద్దేశించే అంటున్నారని అవనికి స్పష్టంగా అర్థమవుతుంది. సరేలే అక్క, ఇక జరగబోయేది మన చేతిలో ఉంటుందా? అంతా పైవాడి దయ, నా కోడల్ దయ అంటాడు రాఘవయ్య. ఇక ఫంక్షన్ అయిపోగానే మీనాక్షి వాళ్లు తిరిగి ఇంటికొచ్చేస్తారు. ఎప్పుడు లేనిది అత్తయ్య మావయ్య ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ఖచ్చితంగా నవ్య మా మధ్య జరిగిన విషయం చెప్పే ఉంటుంది అని అనుమానపడుతుంది అవని. ఆ మరునాడు నవ్య కాలేజ్కొస్తుంది అవని. అవని అక్కడికి రావటం చూసి షాక్ అవుతుంది నవ్య. ఇక్కడికి ఎందుకొచ్చా? నీతో మాట్లాడాలని వచ్చాను. ఇంట్లో మాట్లాడింది సరిపోక ఇక్కడెక్కడ వస్తున్నావా? నువ్వు నాకొక ప్రశ్న వదిలేసెళ్ళావు. దానికి నీకు అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కనుక ఇంటికొస్తానుగా, అక్కడ మాట్లాడొచ్చుగా. ఇక్కడికి కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలా? ఇంట్లో వాళ్ళకి మనిద్దరి మధ్య ఏదో గొడవ ఉందని అనుమానంగా ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుకోవడం. వాళ్లు కాని ఇంకోసారి చూస్తే లేనిపోని సమస్యలొస్తాయి. అందుకే మన మధ్య ఉన్న గొడవ మన మధ్యనే ఉండాలనేది నా ఉద్దేశం అని అవని తన అనుమానానికి సమాధానం దొరుకుతుందేమోనని అడుగుతుంది. కాని నవ్య ఏమీ చెప్పదు. మాట మార్చి మాట్లాడుతుంది. ఆయన నువ్వు నాతో మాట్లాడ్డానికేముందని అని అవనికి సరైన సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి వెళ్లబోతున్న నవ్య చేయి పట్టుకుని ఆపుతుంది అవని.
మా అక్క చెప్పిన మాట నిజం. అలాగే అది జరగదు అన్న మాట కూడా అంతే నిజం నవ్య. అది నేనెలా నమ్మాలి? నిజంగా ఒకవేళ నీకా ఉద్దేశమే ఉంటే అప్పుడే అక్కడే మీ అక్క మాట్లాడిన దాన్ని ఖండిస్తూ తనకి ఎదురు జవాబు ఇవ్వాల్సింది కదా. ఆవిడ అదొక టైపు. అందుకనే తన ముందు ఎందుకులే మాట్లాడ్డమని మౌనంగా తలాడించానే తప్ప నా అత్తింటి వాళ్ళని తను చెప్పినట్టు చేయడానికి కాదు. అయినా అక్కడ ఎవరూ లేరు, ఉన్నది మీ ముగ్గురమే. కాబట్టి మాట్లాడాల్సిన అవసరం నాక్కూడా అనిపించలేదు. అలా కాకుండా ఇలాంటి సమస్య వస్తుందని ముందే ఊహించి ఉంటే అక్కడే ఆవిడకి సమాధానం చెప్పేదాన్ని. ఆపు నీ కళ్ళబొల్లి కబుర్లు. దొరికిపోయాక కూడా తప్పించుకోవడం నీకు బాగా తెలుసనుకుంటా. వెన్నతో పెట్టిన విద్యలా ఉంది నీకు. లేదు నవ్య, దేవుడి మీద ఒట్టు, నన్ను నమ్ము, నేను చెప్పింది నిజం. ఒకప్పుడు ఒట్టు వెయ్యాలంటే భయపడేవాళ్లు జనాలు, కాని ఇప్పుడు సరదాకి వేసేస్తున్నారు. ఒట్టుకిప్పుడు విలువెక్కడుంది? దేవుడు కూడా అలవాటైపోయింది. నువ్వెన్ని నాటకాలాడినా నేను నమ్మను. నీ మతం నీదేనా? పక్కవాళ్ల మాట వినవా? నిజంగా అదే నిజమైతే ముందు ముందు నీకే అర్థమవుతుంది కదా. అంతా జరిగిపోయాక అర్థం చేసుకుని ఏ లాభం? అప్పుడు నేను చేసేదేముంటుందిలే. ముందే జాగ్రత్త పడితే కదా దెబ్బ తగలకుండా తప్పించుకునేది. నువ్వు పూర్తిగా ఆ రోజు విన్నదే నిజమనే భ్రమలోనే ఉండిపోయావు. నా మీద ద్వేషాన్ని పెంచేసుకుంటున్నావు. నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు లేవు. అంటే నువ్వు మంచిదానివే, నేనే నిన్ను అర్థం చేసుకోవట్లేదంటున్నావు, అంతే కదూ? కాదు, పొరపాట్లు అందరికీ జరుగుతాయని అర్థం చేసుకోవాలి అంటున్నాను. అవి పొరపాట్లు కావు, ప్రీప్లాన్డ్గా చేసేవి. నాలాంటి వాళ్ళు ఎప్పుడూ పొరపాటు చేయరు. ఏదున్నా మొహాన్నే మాట్లాడతారు. నీలాగా లోపల ఒకటుంచుకుని బయటికి అదెవరికీ తెలియకుండా ప్రవర్తించడం నాకు తెలీదు. ఓహో అలాగా అని అవని తన పవిట కొంగులో ఉన్న తాలిబొట్టు తీసి, అయితే మరిదేంటి అనగానే అది చూసి షాక్ అవుతుంది నవ్య. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.